ప్రాంతంలో పోటీ చేస్తూ ఉన్న అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి. మాకంతా ఆ అర్హత ఉన్నా కానీ మేము కాలేకపోయాం. ఎందుకంటే మేము పోయి రాత్రుల్లో కాళ్ళు పట్టుకొని అట్లా చేసే పరిస్థితి నాకు చేత కాదు కాబట్టి. మరి ఏం చేశాడు ఆయన? చిదంబరాన్ని పట్టుకొని ఢిల్లీలో పోయి జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీ పెట్టనీను, జగన్మోహన్ రెడ్డి గారిని నేను అరెస్ట్ చేస్తాను, మీరు రాష్ట్రాన్ని కావాలంటే విడగొట్టుకోండి, నేను దానికి సహకరిస్తాను అని చెప్పి ఆ విధంగానే ఆయన సహకరించాడు. రాష్ట్రాన్ని విడగొట్టారు. జగన్మోహన్ రెడ్డిని 16 నెలలు జైల్లోకి పంపాడు. మరి ఇలాంటి నీచుడు ఈరోజు ఇక్కడ పార్లమెంటుకు నిలుస్తూ ఉన్నాడు. మిథున్ కంటే అతన్ని ఓడించేదే ఎక్కువ ప్రధాన ధ్యేయంగా మీరు పెట్టుకోవాలి. మన నియోజకవర్గానికి ఎక్కడైనా వాళ్ళ కాన్స్టిట్యున్సీతో పీలేరు కాన్స్టిట్యున్సీ సంబంధం ఉంటే ఆ పక్కంతా డబుల్ రోడ్డు, మనకేమో సింగిల్ రోడ్డు. ఇప్పుడైతే మనం జగన్మోహన్ రెడ్డి గారి దయతో మనం అన్నీ కూడా వేసుకున్నాం. అప్పుడు పరిస్థితి మరి ఎక్కడైనా ఒక ముఖ్యమంత్రి రాష్ట్రానికి అంతా చూస్తాడు, కానీ ఇప్పుడు మనం మంత్రిగా జిల్లా అంతా చూస్తూ ఉన్నాం. కానీ మన పీలేరుకే, అది పుంగనూరుకే వేసుకొని పీలేరులో వేయకుండా ఇంకో తవన వేయకుండా చేయలేదు. పీలేరుకు ప్రాధాన్యత ఇచ్చాం, అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాలకు ప్రాధాన్యత ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి ఆర్సీఎం కూడా అదే, మనం అందరికీ ఓటుగానే ఉండాలి. మరి అలాంటి వ్యక్తి పార్లమెంటుకు నిలుస్తూ ఉంటే మరి చిత్తుగా అతను ఓడించాలా, మిథున్ను పార్లమెంటుకు పంపాలా మీరు అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను. 30 మంది నా నియోజకవర్గం వాళ్ళు నేను కూర్చొని ఉంటే రాత్రి 11 గంటలకు ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వచ్చి నా కాళ్ళు పట్టుకొని నన్ను ఇది నేను కాణిపాకంలోనో తరిగంటలోనో సిద్ధంగా ఉన్నాను. నాకు కాళ్ళు పట్టుకుంటే అలవాటు లేదు. నేను సగౌరవంగా అమర్నాథ్ రెడ్డి కొడుకుని. నేను చెప్పాను ఆయనకి, మీరు పెద్దవారు, నా కాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నారు, ఇది మంచిది కాదన్నా, మీరు లేయి, ఇది మంచిది కాదు. నువ్వు కిరణ్, నువ్వు కాకన్నా అంటే నాకు సపోర్ట్ చేయండి, నేను డీసీసీ ప్రెసిడెంట్ అవుతానని నా కాళ్ళు పట్టుకొని 50 మంది నా నియోజకవర్గం తాకట్టు పెట్టము. ఇన్ని రోజులు కూడా ఎందుకు ఆయన్ని అవమానపరిచేదని చెప్పలేదు.